చాలామందికి తెలిసినటువంటి ఒక సామెత ఉంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారనేటువంటి సామెత మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను జగన్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలు మాట్లాడుతూ ఈ విలువలు, విశ్వసనీయత, పార్టీలు మారేటువంటి వ్యక్తులకు సంబంధించి జగన్ గారు మాట్లాడడం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చాలా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ దాంట్లో ప్రధానంగా చూస్తే, ఒక వాటర్ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు నేలపైన కనుక మనం చల్లితే ఆ నీటిని మనం తిరిగి తీసుకోలేము. సో కాబట్టి ఇక్కడ మనం మాట తప్పినా, విలువలు, విశ్వసనీయత ఇవన్నీ తప్పినా కూడా అదే రకంగా ఉంటుంది ఎవరు పార్టీలో మారినా అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యేకించి పలానా వ్యక్తి, పలానా ఎంపీ, పలానా ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ఆయన ప్రత్యేకించి మాట్లాడలేదు. సో ఇక్కడ దీనికి సంబంధించి మన పార్టీ మారినటువంటి, అంటే వైసీపీ పార్టీలో సెకండ్ అనేటువంటి పేరున్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఒక పోస్ట్ చేయడం జరిగింది తన ఎక్స్ వేదికగా. ఆ పోస్ట్లో ఆయన ఏం పెట్టారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలను వదులుకున్నానని చెప్పి నేను పోస్ట్ పెట్టడం జరిగింది. ఈయన పోస్ట్ని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక విలువలు, విశ్వసనీయత గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆయన ఏం చెప్పాడు? ఆ రోజు రాజీనామా చేసినటువంటి క్రమంలో మోదీ గారు, అమిత్ షా గారు నన్ను బాగా చూసుకున్నారు, నాకు బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. అసలు వాళ్ళు చూసుకోవడానికి కారణం ఏంటి? మీరు ఢిల్లీలో ఆ అవకాశం కల్పించింది ఎవరు? అసలు మీరు సమాజానికి తెలియదు కదా. అలాంటి వ్యక్తిని మీరు పార్టీలో సెకండ్ పొజిషన్లో నిలబెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి అంతటి విలువను మీకు ఇచ్చినప్పుడు, మరి పార్టీ కష్టకాలంలో ఉంది అన్నప్పుడు, మరి కష్టకాలంలో పార్టీ కోసం నిలబడాల్సినటువంటి మీరు ఏ ఉద్దేశంతో మీరు పార్టీని వదిలేశారు? పైగా వైసీపీని అదం పాతాళానికి తొక్కేస్తాం, జగన్ గారిని భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా, నాకు పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుభవం ఉంది, చంద్రబాబు గారు కూడా మంచి మిత్రుడు అని మీరు ఏ రకంగా చెప్తారు? అప్పుడు ఖచ్చితంగా దీని వెనుక మీరు ఏదో చేస్తున్నారనేటువంటి అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది కదా. అయినా కూడా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వైసీపీ పార్టీ నాయకులు హుందాగానే వివరించారు. పార్టీకి ఉన్న రోజులు మంచి పనులు చేశారు, మీరు ఏ రంగంలో ఉన్నా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు పోస్టులు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు రాజకీయాలతో సంబంధమే లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు మరి ఇప్పుడు పోస్టు పెట్టడం వెనుక కారణం ఏంటి? అంటే అప్పుడు హుందాగా వివరించారు, వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే మనం తిరిగి కామెంట్ చేద్దాం, నేను సైలెంట్గానే ఉండాలనుకున్నాను కానీ వీళ్ళు ఉండనిచ్చేటట్టు లేరు అని చెప్పి మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఎవరైతే జగన్ గారిని వెనకదొక్కాలని చూస్తున్నారో వాళ్ళ ప్లాన్ ప్రకారం మీరు ఏమైనా పోస్ట్ పెట్టారా అనుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది కదా ఇక్కడ. మరి ఈ రకంగా మీరు చేస్తున్నప్పుడు విలువలు, విశ్వసనీయత అనేటువంటిది ఎక్కడ కనిపిస్తూ ఉంది? పైగా మీకు భయం లేదు, అణువణువులో కూడా భయం లేదని మీరు చెప్తా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీకున్నటువంటి పదవి కూడా ఇంకా చాలా టైం ఉంది. మరి ఆ భయము అణువణువులా లేనప్పుడు ఆ పదవీ కాలం పూర్తయ్యేంతవరకు ఎందుకు ఉండలేకపోయారు? ఏ భయం చేత? మరి మీరు ప్రలోభాలు పెట్టలేదంటున్నారు కదా. మరి ఎవరు ప్రలోభాలు పెడితే ఈ ఎంపీ పదవికి రాజీనామా చేశారు? ఎవరి కోసం చేశారు? నిజంగానే దమ్ము, ధైర్యం, భయం లేకుంటే పూర్తికాలంతో ఉండాలి. పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాలి కదా. అది విలువలు, విశ్వసనీయత, భయం లేకపోవడం అంటారు. ఒకవేళ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు రాజీనామా చేసింటే అది ధైర్యం అంటారు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో లేదు. మీ స్వార్థం కోసం మీరు భయపడి ఎవరో ప్రలోభాలకు గురి చేస్తే గురయ్యి విలువలు, విశ్వసనీయత తప్పి ఈరోజు మీరు ఆ పదవిని వదిలేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాలు మాట్లాడానని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు ఆ రాజకీయపరమైనటువంటి పోస్టులు పెట్టారంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది, దీని వెనక ఏదో ప్లాన్ ఉంది అనుకునేడానికి అవకాశం గట్టిగానే ఉంటుంది. ప్రత్యేకించి మీ పేరును ప్రస్తావించి మీరు ఈ రకంగా చేశారని చెప్పి వాళ్ళు కనుక మాట్లాడి ఉంటే దానికి రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. సో రానున్న రోజుల్లో తేలుతుంది ఖచ్చితంగా ఎవరి కోసం రాజీనామా చేశారు, ఎవరు చెప్తే చేశారు, మీరు వ్యవసాయమే చేసుకుంటారా లేకపోతే వేరే పార్టీలోకి మారుతారా అన్నది ముందు తేలుతుంది. అప్పుడు తెలుస్తుంది విలువలు, విశ్వసనీయత, భయం, ప్రలోభాలు ఇవన్నీ కూడా అప్పుడు రానున్న రోజులు తేలుతుంది. అప్పుడు దీని గురించి మాట్లాడితే ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఏమంటారంటే ఇదే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు విజయసాయిరెడ్డి గారి పేరు ప్రస్తావించకపోయినా కూడా ఆయన మాట్లాడుతున్నారంటే మరి జగన్ గారు చెప్పినవన్నీ కూడా ఆయనకు వర్తిస్తాయి కాబోలు, అందుకే ఈయన స్పందించారనేటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈయన పెట్టినటువంటి పోస్టుకి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి వైసీపీ పార్టీ నుంచి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పి. మళ్ళీ వీళ్ళు రియాక్ట్ అవుతారా లేకపోతే మొన్నట్లాగానే హుందాగా ఉంటారని మాత్రం చూడాల్సింది.